ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆయన భార్య రాజే అంత్యక్రియలు ముగిశాయి. ఒకే చితిపై హిడ్మా దంపతుల మృతదేహాలను పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. హిడ్మా దంపతుల అంత్యక్రియలకు సంబంధించి అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హిడ్మా దంపతుల అంత్యక్రియలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అగ్రనేత హిడ్మా దంపతులు ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయిన తర్వాత హిడ్మా దంపతుల మృతదేహాలు ఇటు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పువర్తి వాళ్ళ స్వగ్రామానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే పువర్తి గ్రామానికి సంబంధించి గతంలో హిడ్మాకు సంబంధించి ఒకసారి మనం రికార్డుని పరిశీలిస్తే కేవలం పువర్తి గ్రామంలో ఒక 50 ఇళ్లు మాత్రమే ఉండేవి. అందులో నుండి దాదాపు 90 మంది మావోయిస్టు పార్టీ వైపు యువకులు హిడ్మా ద్వారా అట్రాక్ట్ అయ్యి పార్టీ కోసము దండకారణ్యానికి వచ్చిన సిచ్యువేషన్. సో హిడ్మా ఇరు తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించి మెయిన్గా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు సంబంధించి కూడా మోస్ట్ వాంటెడ్గా ఉండడంతో పాటు కీలకమైన ఆపరేషన్స్ నిర్వహించడంలో హిడ్మా దిట్టగా చెప్పుకోవాలి. మావోయిస్టులో ఒక కీలక నేత, మావోయిస్టులకి ఒక తీరని లోటు అనేది కూడా ఇప్పటికే పౌర సంఘాలకు సంబంధించిన వారంతా కూడా చెప్తున్న విషయము. హిడ్మా ఒక స్కెచ్ వేసిండు, హిడ్మా ఒక ప్లాన్ వేసిండు అంటే ఖచ్చితంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా హిడ్మా చాలా దిట్ట అనేది పేరు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు కాబట్టి మోస్ట్ వాంటెడ్ అవ్వడము, అతని పైన దాదాపు 1 కోటికి పైన కూడా రివార్డు ఉండడము, అంటే అతని ట్రాక్ ఏ విధంగా ఉంది, మొత్తము మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అగ్రనేతగా ఎదిగిన వ్యక్తి. ఒక సుక్మా జిల్లా పువర్తి గ్రామం నుండి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళి అంచెలంచెలుగా ఈరోజు కమాండర్ స్థాయికి ఎదిగిన హిడ్మాకి సంబంధించి మొత్తము హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు అనే విషయం తెలిసిన తర్వాత నుండి పెద్ద మొత్తంలో ఇటు పువర్తి గ్రామం, స్వగ్రామం అయినటువంటి పువర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు హిడ్మా తల్లి కూడా వృద్ధురాలు, ఆమె కూడా విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు హిడ్మా దంపతుల మృతదేహాల్ని చూసిన తర్వాత ఆమె తీవ్రంగా కన్నీరు మున్నీరైన సిచ్యువేషన్. సో హిడ్మా దంపతుల మృతదేహాలకి పూర్తిగా అంత్యక్రియల్ని స్వగ్రామం పువర్తిలోనే అంత్యక్రియలు నిర్వహించిన సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఇటు గ్రామానికి సంబంధించిన వారు, దాంతోపాటు హిడ్మా కుటుంబ సభ్యులు, అట్ ది సేమ్ టైం సానుభూతి పరులు, మావోయిస్ట్ పార్టీకి ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో చాలా మంది కూడా అంత్యక్రియలకి హాజరైన పరిస్థితి. మెయిన్గా హిడ్మాకి సంబంధించి చాలా వరకు ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి, అంటే పాలకులు ఎవరైతే ప్రజా వ్యతిరేక పాలకులు ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రశ్నించే దిశగా హిడ్మా పోరాటాలు ఉండేవి అనేది అందరూ కూడా గుర్తు చేసుకుంటున్న అంశం. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడుతూ దండకారణ్యంలో అడవిలో పోరాడుతున్న హిడ్మా ఎన్కౌంటర్ సంగతి తెలిసిన తర్వాత చాలా మంది పౌర సంఘాలకు సంబంధించిన వారు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిచ్యువేషన్. ఇటు పౌర సంఘాలకు సంబంధించిన వారు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో హిడ్మా దంపతుల అంత్యక్రియలు స్వగ్రామం పువర్తిలో జరిగాయి. మెయిన్గా ఇటీవల కాలంలో అంటే మావోయిస్టులకి కొంత మేరకు ఎదురుదెబ్బ తగులుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వరుస ఎన్కౌంటర్లు అనుకోవచ్చు, దాంతోపాటు అడవి బాట విడిచి మొత్తం కూడా మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి ఒకవైపు మనం చూస్తున్నాం. మావోయిస్టులు లొంగిపోతూ అనారోగ్య పరిస్థితుల వల్ల, ఆరోగ్యం సహకరించని కారణంగా లొంగిపోతున్నాము అనేది చాలా మంది మావోయిస్టులు చెప్తున్నారు. మరొక వైపు ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అడవులన్నింటినీ జల్లెడపడుతూ అందులో భాగంగానే మెయిన్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్స్, ఈ కూంబింగ్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నారు. సో ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా పౌర సంఘాలకు సంబంధించిన వారు హిడ్మా టార్గెట్గానే ఈ ఆపరేషన్ కగార్ అనేది స్టార్ట్ చేశారు అని చెప్పారు. సో ఎటకేలకు హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత దాన్ని అఫీషియల్గా అధికారులు ధృవీకరించిన తర్వాత పెద్ద ఎత్తున అంటే మావోయిస్టు పార్టీకి ఒక తీరని లోటు అనేది చాలా క్లియర్గా మావోయిస్టులు కావచ్చు, దాంతోపాటు మావోయిస్ట్ సానుభూతి పరులు, పౌర సంఘాలకు సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి. సో ఈరోజు హిడ్మా దంపతుల మృతదేహాలు స్వగ్రామం పువర్తికి వచ్చిన తర్వాత ముందుగా హిడ్మా తల్లి, ఆమె చాలా వయసులో పెద్ద ఆవిడ, ఇటు హిడ్మా భార్య ఇద్దరి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో బంధువులు అంతా కూడా ఓదార్చే
వచ్చే సిచ్యువేషన్ ఈరోజు కనబడింది. సో మొత్తానికి అటు హిడ్మాకి ఎవరైతే అభిమానులు ఉన్నారో, సానుభూతి పరులు ఉన్నారో, ఇటు పార్టీ పరంగా కావచ్చు, ఆయనకి వ్యక్తిగతంగా కూడా ఆయన ఆపరేషన్స్ నిర్వహించడము, ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దిట్టామని చెప్పుకున్న దిశగా ఆయనకి వ్యక్తిగతంగా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సో ఈరోజు పువర్తి గ్రామానికి హిడ్మా దంపతుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో పాటు మెయిన్గా ఇటు అభిమానులు, దాంతోపాటు సానుభూతి పరులు, పౌర సంఘాలకు సంబంధించిన నేతలు, నాట్ ఓన్లీ ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు పెద్ద సంఖ్యలో కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సో అంత్యక్రియలు జరుగుతున్న టైంలో కూడా ఇప్పటి వరకు కూడా పువర్తి గ్రామానికి సంబంధించి మనము ఆ గ్రామానికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ చూస్తే మొత్తము మావోయిస్టులకు సంబంధించిన నియంత్రణలోనే ఆ గ్రామం మొత్తం కూడా సర్వైలెన్స్ అయి ఉంటుంది. ఏడాది క్రితమే అక్కడ ఒక సిఆర్పిఎఫ్ క్యాంపు బేస్ ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటి వరకు పువర్తి గ్రామం మొత్తం కూడా మావోయిస్టు కనుసన్నలు, మావోయిస్టుల నియంత్రణలోనే ఉంటుంది. ఒక ఏడాది క్రితం నుండి కాస్త పరిస్థితులు మారాయి అనేది ఎప్పుడైతే సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంప్ అక్కడ ఏర్పాటు చేశారో అప్పటి నుండి మొత్తం కూడా పువర్తికి సంబంధించిన పరిస్థితులు మారాయనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఈరోజు అంత్యక్రియల సందర్భంగా కూడా, ఎందుకంటే చాలామంది మావోయిస్టు సానుభూతి పరులు అనుకోవచ్చు, మనం చెప్పుకుంటున్నట్లు సానుభూతి పరులతో పాటు ఇటు ఎవరైతే వీళ్ళకి కొంతమేరకు వీళ్ళకి తెలిసిన వారు, బంధువులు, సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా నిఘాను పటిష్టం చేశారు. ఇటు సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పువర్తి గ్రామ పరిసరాలకు సంబంధించి మొత్తం కూడా పోలీసు తమ ఆధీనంలోకి తీసుకొని అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కొంతమేరకు పోలీస్ బలగాలు చర్యలు తీసుకున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా చాలా మంది సింపథైజర్స్, దాంతోపాటు మావోయిస్టులు కూడా ఆ అంత్యక్రియలకు మారువేషాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో మావోయిస్టు అగ్రనేత, కీలక వ్యక్తిగా భావించే హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఎన్కౌంటర్లో మరణించడము, వాళ్ళ మృతదేహాలని హాస్పిటల్ నుండి తీసుకున్న తర్వాత నేరుగా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అటు హిడ్మా దంపతులకు సంబంధించిన అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ప్రశాంతంగా ముగిశాయని చెప్పాలి. సూర్య. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఆయన భార్య రాజే అంత్యక్రియలు ముగిశాయి. ఒకే చితిపై హిడ్మా దంపతుల మృతదేహాలను పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. 2 రోజుల క్రితం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా దంపతులు ఎన్కౌంటర్ అయ్యారు. నిన్న రాత్రి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఇవాళ ఉదయం హిడ్మా, అతని భార్య మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లారు. హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది. కేవలం 50 ఇళ్లున్న ఈ గ్రామంలో సగానికి పైగా ఇల్లు మూతపడగా కొంతమంది గ్రామస్తులు భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక మృతదేహం రావడంతో హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపించారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి తన కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. హిడ్మాను చివరిసారిగా చూసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 1996-97 ప్రాంతంలో 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. హిడ్మా ఉన్నాడనే ధైర్యంతో పువర్తి గ్రామం మావోయిస్టు పార్టీకి రాజధానిలా ఉండేదని పలువురు చెప్తారు. పువర్తి గ్రామం నుంచే దాదాపు 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు కమాండర్, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో అతి చిన్న వయస్కుడైన సభ్యుడయ్యారు. బస్తర్ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు హిడ్మా. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, తెలుగు, గోండి, బెంగాలీ, కోయ భాషతో పాటుగా మరికొన్నింటిలో ప్రావీణ్యం ఉంది. హిడ్మా ప్లాన్ వేస్తే పక్కాగా జరుగుతుందనే పేరుంది. గెరిల్లా దాడులు చేయడంలో దిట్ట. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడి లాంటి కీలక బాధ్యతలు హిడ్మా చేతిలో ఉండేవి. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేసేది. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్తో పువర్తి గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో విషాద ఛాయలలుముకున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్యులో 8 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. గిన్నెదరిలో 8.5, తిర్యానీలో 9.2, కెరమేరిలో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 9.1, పొచ్చేరా 9.4, బజారహత్నూర్ 9.5, అర్లిటి 9.8, నేరడిగొండలో 9.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. చలికి ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి చలి కాస్త తగ్గే అవకాశం ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఉత్తర భారత్ నుంచి వీస్తున్న గాలులు దిశను మార్చుకున్నాయని, దీంతో ఉష్ణోగ్రతలు పెరగొచ్చని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం 2-3 డిగ్రీలు తగ్గుతుందన్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. 22వ తేదీ నాటికి ఆవర్తనం అల్పపీడనంగా, 24 తారీఖు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మనం సివియర్ కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ ఇటు ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు ఆ ప్రాంతంలోనూ, అలాగే మనకి పశ్చిమాన ఉన్నటువంటి మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతంలో కూడా 10 డిగ్రీల బిలో మనకి గత 5-6 రోజులు బట్టి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయండి. అయితే రేపటి నుంచి మనకి ఇప్పుడు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచన ఉంది. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న గాలుల యొక్క దిశ మారి మనకి తూర్పు అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలుల దిశ మారే అవకాశం ఉంది రాగల 2 రోజుల్లో. ఈ దిశ మారడం వల్ల మనకి కొంత తేమ గాలులు అనేటివి భూభాగం మీదకి రావడం వల్ల కొంత క్లౌడీనెస్, అట్లాగే మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే చలిగాలు కూడా కొంచెం కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో రాగల 2 రోజుల్లో కొద్దిగా స్వల్పంగా పెరిగే టెంపరేచర్లు 3వ రోజు నుంచి కొంచెం ఎక్కువగానే పెరిగి ప్రస్తుతం మనకి నార్మల్ టెంపరేచర్ రేంజ్ 14 నుంచి 18 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక 3వ రోజు 4వ రోజుకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా 14 నుంచి 18 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. వెరైటీగా పంట నూర్పిడి చేశాడు నిర్మల్ జిల్లాకు చెందిన రైతు. ముధోల్లోని కొలిగల్లి కాలనీకి చెందిన పోతన్న 20 కుండ్లలో వరి సాగు చేశాడు. కోతకు రావడంతో పొలాన్ని కోయించి కుప్పవేశాడు. తొలుత ట్రాక్టర్తో నూర్పిడి చేయించే ప్రయత్నం చేసినా చిన్న విస్తీర్ణం కావడంతో అది సాధ్యం కాలేదు. దాంతో పోతన్న స్నేహితులు ముందుకొచ్చి తమ బైక్లతో ఇలా పంట నూర్పిడి చేశారు. ఇది చూసేవారికి బైక్ పోటీలా కనిపిస్తోంది. ఇంకొక రౌండ్ ఇక బాలపోతుంది నాకు బైకులతో బండి. మహబూబాబాద్ జిల్లాలో వృద్ధురాలి దారుణ హత్య కలకలం రేపుతోంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు దుండగులు. కురవి మండలం తిరుమాలపురంలో దారుణ హత్య జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి కిరాతకంగా కొట్టి హత్య చేశారు దుండగులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని సందర్శించారు పోలీసులు. వృద్ధురాలి డెడ్ బాడీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. బంగారం కోసమా లేదా పాత కక్షలతో హత్య చేశారా అనే కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. తిర్లాపురం పద్మ అక్క పేరు. అయితే ఏం జరిగిందంటే బిడ్డ కాడికి రావణగూడెం పోయింది. పోతే అక్కడ తలపేస్తే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు మరి తాగొచ్చిండ్రో ఎట్లొచ్చిండ్రో మా అక్కని చిత్ర హింసలు పెట్టి మొత్తం ఇట్లా తలకాయ మీద కొట్టి ఈ కన్ను గుడ్డంతా పీకి చేతులన్నీ ఇట్లా దగ్గరికి వచ్చినాయి. అతి ఘోరంగా చంపిరండి. అయితే ఈ తీరుగా చంపిరండి. మరి వాళ్ళు ఇట్లా చంపినందుకు సమాజంలో ఇంత అరాచకంగా చూసినట్టు ఇప్పుడు మా అక్కని చంపినందుకు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి, లేకపోతే వాళ్ళు సజీవ దానం చేస్తే వాళ్ళని కోర్టు కనేసి ఉరి శిక్ష చేయాలని అందరినీ కోరుకుంటారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషపూరులో అగ్ని ప్రమాదం జరిగింది. పరుపులు, సోఫా సెట్లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేసినప్పటికీ గోదాంలో మెటీరియల్ పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 150 కోట్లతో ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గతేడాది ఇదే రోజు సీఎం రేవంత్ వేములవాడలో పర్యటించారని, 750 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వేములవాడ పట్టణంలో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు విప్. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
సంవత్సరం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వచ్చి వివిధ అభివృద్ధి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసి 2024 నవంబర్ 20వ తేదీన ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటితో పాటు మరో 8 మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణకు ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు 700 పైచిలు కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన వారు భూమి పూజ చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా వేణు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని శ్రీ విధుశేఖర భారతి గారు ఇచ్చిన సూచనల సలహా ముందుకు పోల్చిన నిర్ణయంతో పాటు సాగునీటి రంగానికి సంబంధించి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువలు ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి కావింపై చేసుకోవాలని చెప్పని ఉన్నటువంటి సమస్యలు ఉంటే తొలగించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని మలక్పేట ప్రాజెక్టు ద్వారా నిమ్మపల్లి ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి కుడి కాలువకు సుమారు 300 పైచిలిక ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి కూడా అమలు చేయాలని మరిపల్లి ప్రాజెక్టు లచ్చపేట ప్రాజెక్టు రుద్రంగి కల్గొట్ట సూరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కాలువల పనులు బ్రిడ్జిల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి 11 33/11 సబ్స్టేషన్లు 132/11 ఒకటి 220 సబ్స్టేషన్ మంజూరైనటువంటి దానిలో ఎక్కడైనా సమన్వయ లోపంతో పనులాగా ఉంటే భూసేకరణకు సంబంధించింది కావాలంటే వాటి కూడా పూర్తి చేసుకొని సబ్స్టేషన్లు కూడా పూర్తి కావింపేసి నాణ్యమైన విద్యుత్తును కరెంటు రైతులకు అందేసేటువంటి కార్యక్రమం ఇవ్వాలని చెప్పిన కార్యక్రమంతో పాటు ఇందిరా మిల్లులను శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి సంబంధిత అధికారులకు త్వరితగతిన ఆదేశాలు ఇచ్చేటువంటి సందర్భం. ఓరుగల్లులో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మరోసారి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వరంగల్ స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. దమ్ముంటే గన్మెన్లు లేకుండా 5 నిమిషాలు హనుమకొండ బస్టాండ్కు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేయకుండా చిరు వ్యాపారులను సైతం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు దాస్యం. రానున్న రోజుల్లో ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరన్నారు వినయ్ భాస్కర్. ఇంతకుముందు పిచ్చి కూతలు, ఏనుగు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు. ఈరోజు ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వాళ్ళు, ఆయన మోకాలంతా లేనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్ను ఎందుకు నీకు ఓటేసినామని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. నువ్వు రైతుల మధ్యలో కాదు, ఇక్కడనే కూతవేటి దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లను ఇచ్చి నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ బస్టాండ్ కాడికి రా. నిన్న మొన్న చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు, నువ్వు బస్టాండ్ కాడికి రా. అయితే బీఆర్ఎస్ నేతల సవాల్పై స్పందించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గన్మెన్లు లేకుండా హనుమకొండ బస్టాండ్ సెంటర్కు వచ్చారు. అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెట్టుకోద్దు కాబట్టి నీకు కూడా రాజకీయాల్లో మాట్లాడుతుంటారా బాబు? నువ్వు పెద్దోని, వయసులో పెద్దోనివి. ప్రవీణ్ ఉన్నారు, ఇదా ప్రవీణ్ గారు, మీరు యు ఆర్ రైట్ పర్సన్ బట్ రాంగ్ పార్టీ. యువర్ సెలక్షన్ ఈజ్ రాంగ్. అట్టర్లీ ఫెయిల్యూర్ క్యాండిడేట్. మీరు మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది ఊళ్ళల్లో మీరు యువసేన పెట్టుకొని ఫాలో అప్ అయినటువంటి వాళ్ళు ఇలా ఏ పార్టీలో పోవాలో తెలియక విమర్శిస్తున్నారు మిమ్మల్ని. అది గుర్తు పెట్టుకోండి. ఇక వినయ్ భాస్కర్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు చెయ్యని దందా లేదు, ముంచని లేదు, కబ్జా చేయనిది లేదు. నీ చరిత్ర అంతా నేను బయట పెడతాను, వీడియోలతో సహా అన్ని బయట పెడతా బిడ్డ. నీకు సిగ్గుచరం లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో నాయన. ఇంకా చిరు వ్యాపారాల గురించి మేం చేసినాం. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరపై సర్కార్ ఫోకస్ పెంచింది. జనవరి నెలాఖరులో జాతర జరగనుండగా డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా పనులు వేగంగా చేస్తున్నారు. గద్దెల నిర్మాణం, జంపన్న వాగులో స్నానఘట్టాల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో మంత్రులు, అధికారులు పనులు చేయిస్తున్నారు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. తల్లులను చూసేందుకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. వీళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది సర్కార్. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం, భక్తులకు క్యూలైన్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. జంపన్న వాగులో భక్తులకు స్నానఘట్టాల ఏర్పాటుకు షెడ్స్ నిర్మాణ పనులు కూడా స్పీడ్గా చేస్తున్నారు.
సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు ఇరుపక్కలా ఉండడంతో దర్శనం సరిగ్గా లభించక భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెలను క్యూ పద్ధతిలో ఉండేలా పూజారులు ఆదివాసీ సంఘాలతో కలిసి కొత్త మాస్టర్ ప్లాన్లో మార్పులు చేశారు. జాతరలో భక్తుల కోసం చేపట్టే పనులు వేగంగా పూర్తవుతున్నాయి. కానీ జాతరకు ముందు పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల దర్శనాలకు అనుగుణంగా గద్దెల మార్పు మంచిదే అంటున్నారు భక్తులు. బాగుంది, ఇంకా అప్పటి మేడారం జాతర వరకు మంచి అన్ని పనులు కావాలని మా కోరిక. లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి వచ్చిన దానికి మాకు ఇప్పటికే తేడా కనిపిస్తుంది. సో ఇంకా కూడా అభివృద్ధి అవుతుంది కావచ్చు అని ఖచ్చితంగా మేము నమ్మగలుగుతున్నాం. మేడారం జాతరకు ఏటికేడు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలతో పాటుగా దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు జాతరకు వస్తుంటారు. గద్దెల దగ్గర ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈసారి సమ్మక్క సారలమ్మ గద్దెలకు వరుసగా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ప్రతిష్ఠించేందుకు పనులు చేపట్టారు. ఆ పనులతో పాటుగా ప్రాకారం పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. క్యూ లైన్లు కానీ గద్దెల విస్తరణ కానీ చాలా అభివృద్ధి జరుగుతున్నాయి. చాలా సంతోషం. రోడ్లు కానీ మరి విశాలంగా జరుగుతున్న అభివృద్ధి పనులు చాలా సంతోషం. దైవ దర్శనం కోసం క్యూలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. గద్దెల ప్రాంగణాన్ని వెడల్పు చేయడం వల్ల దర్శనం మంచిగా చేసుకోవచ్చంటున్నారు భక్తులు. మేడారం గద్దెల మార్పు భక్తుల సౌకర్యం కోసమే చేస్తున్నామని మంత్రి సీతక్క చెబుతున్నారు. గద్దెల దగ్గర చుట్టూ ప్రహరీ గోడలపై ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రాలు, ఆదివాసీల జీవన విధానం ఉంటుందని చెబుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నామని చెబుతున్నారు. సమ్మక్క చరిత్ర చదివి ఎక్కడెక్కడ ఏమేమి బొమ్మలు ఉండాలి, ఎట్లా ఉండాలనేది వాళ్ళంతా పూజారులు వాళ్ళు అందరు కూర్చొని చేస్తారు. దాదాపుగా 5,000 చిత్రాలు రాబోతున్నాయి. 4 రకాలు అనుకున్నాం, 40 రకాలు వస్తున్నాయి ఇప్పుడు అని కూడా దానికి కొంత ఖర్చు కూడా పెరుగుతుందంటే కూడా ఆలోచించి సరే కానివ్వండి, కానీ అద్భుతంగా ఉండాలి. వచ్చే జనవరిలో మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎలాగైనా డిసెంబర్ చివరికి పనులు పూర్తి చేస్తామంటున్నారు. కరీంనగర్ జిల్లా అధికారులు విద్యార్థినుల భద్రత, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం స్నేహిత అనే ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బందులను విద్యార్థినులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బాలికల భద్రతకు డోకా లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ చిన్నారి అరచేతిపై పెద్దల అరచేతిని ఉంచిన లోగోను స్నేహిత కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. బాలికలకు పెద్దలైన టీచర్లు, అధికారుల భరోసా ఉంటుందని తెలిపేలా దీన్ని తయారు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలోచనతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు అధికారులు. జిల్లాలోని ఓ పాఠశాలలో ఇటీవల ఓ దురదృష్టకర ఘటన వెలుగు చూడటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆడపిల్లలు తమ సమస్యలను భయపడకుండా తెలియజెప్పేలా స్నేహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 5 నుంచి 100 మంది విద్యార్థులతో స్నేహిత క్లబ్స్ ఏర్పాటు చేశారు. వీరికి చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండే మహిళా టీచర్ కూడా ఆ క్లబ్ లో సభ్యురాలుగా ఉన్నారు. విద్యార్థినుల రక్షణ, భద్రత, పోక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించటం, పిల్లల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏ చిన్న సమస్య అయినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం ఈ క్లబ్ ప్రధాన లక్ష్యాలు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్నేహిత గురించి మొదటి దఫా అవగాహన కార్యక్రమాలు పూర్తవగా రెండో దఫా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టారు. స్నేహిత అనే కార్యక్రమము సురక్షిత బాల్యము, సామాజిక అవగాహన మరియు వీటి పట్ల సెన్సిటైజేషన్ చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా రూపొందించింది ఈ కార్యక్రమము. మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారి ఆలోచనలతో, ఇతర డిపార్ట్మెంట్ల కన్వర్జెన్సీలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ స్నేహిత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆల్రెడీ స్నేహిత కార్యక్రమం పట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
పాఠశాలల్లో పిల్లలకు ఎదురయ్యే సమస్యలను బయటపెట్టేందుకు స్నేహిత ఫిర్యాదుల పెట్టె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి స్కూల్ ఆవరణలో తాళం వేసి ఉన్న కంప్లైంట్స్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ పెట్టె తాళం చెవి నోడల్ అధికారి, షీ టీం అధికారుల దగ్గర ఉంటుంది. బాలబాలికలు తమకు ఎదురైన ఏవైనా ఇబ్బందులను పేపర్ పై రాసి ఈ పెట్టెలో వేయవచ్చు. స్కూల్లో ఉపాధ్యాయులైనా, తోటి మగపిల్లలైనా, ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లే క్రమంలో బయట వ్యక్తుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులైనా లేఖ రూపంలో రాసి ఈ పెట్టెలో వేయవచ్చు. వారానికోసారి ఈ పెట్టెను తెరిచి ఫిర్యాదులను షీ టీం పరిశీలించి అవసరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారు. ఈ స్నేహిత కార్యక్రమంని తల్లిదండ్రుల ముందు అసలు మొదలు పెడుతున్నాం. సో దట్ మనకి పాక్సో చట్టం పిల్లల వైపు ఏమైనా మనము దుర్వ్యవహారం కానీ ఇంకా ఏదైనా హింస చేసినా కూడా పిల్లలకి ఆ చట్టం గురించి తెలవాలి. తల్లిదండ్రులకి కూడా చట్టం గురించి తల్లిదండ్రులకి కానీ ఆ ధైర్యం ఉండాలన్నది చెప్పుకుంటూ ఈ స్నేహిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అఫెన్సెస్ జరిగితే ఖచ్చితంగా పిల్లలు కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ పేరెంట్స్ కానీ మనకి రిపోర్ట్ చేయాలి. స్నేహిత కార్యక్రమం పట్ల విద్యార్థినులతో పాటు టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయ, వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్, డిఆర్డీఏ, మెప్మా, పంచాయతీ విభాగాల సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలతో పాటు కలెక్టర్ ప్రతి మంగళవారం 2 పాఠశాలలను సందర్శిస్తున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. తమకు ఈ కంప్లైంట్ బాక్స్ బాగా ఉపయోగపడుతోందంటున్నారు విద్యార్థినులు. స్నేహిత ప్రోగ్రాం కండక్ట్ చేయడం వలన మేము బయటికి చెప్పలేని విషయాలను మా ఫ్రెండ్లీ టీచర్తో కానీ ఈ కంప్లైంట్ బాక్స్ మీద నెంబర్ ఉంది కదా 1098 ఈ నెంబర్కి కాల్ చేసి చైల్డ్ అబ్యూజ్ మాకేమన్నా జరిగితే చెప్పచ్చు. ఈ స్నేహిత ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మాకు కొంచెం హ్యాపీగా ఉన్నా నేనైతే, ఎందుకంటే మేము చెప్పలేని విషయాలు కూడా చెప్పచ్చు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకా మాదక ద్రవ్యాల వినియోగం పైన, ఇంకా మా పైన ఎవరైనా చెడు ప్రభావం చూపితే కూడా స్నేహిత గ్రూప్, నేను షీ టీం నుండి మాట్లాడుతున్నా, స్నేహిత గ్రూప్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాం అనుకుంటే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. కంప్లైంట్ బాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిరు. మాకైతే ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్నేహిత కార్యక్రమం ఇప్పటికే జిల్లాలోని అన్ని స్కూళ్లలో ప్రభావవంతంగా పనిచేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంప్లైంట్ బాక్సులతో పాటు విద్యార్థులకు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికలకు భద్రత దొరికినట్లు భావించే భరోసా అందుతోందంటున్నారు టీచర్లు. ఇది పిల్లలకి ఏంటి అంటే పిల్లలు చెప్పలేని సమస్యలను కూడా చెప్పుకోవడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక వేదికగా ఈ స్నేహిత అనేది ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే స్నేహిత గురించి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది. స్నేహిత కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఇంటర్నెట్, సురక్షితమైనటువంటి ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేయాలనేది మేము ప్రతిసారి చెప్తూ ఉంటాం పిల్లలకు. ముఖ్యంగా ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల లాభాలు ఏంటి, దీనివల్ల సురక్షితంగా యూజ్ చేయకుండా జరిగేటువంటి నష్టాలు ఏంటో కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాం. ముఖ్యంగా వీరికి ఏమైనా డౌట్స్ ఉంటే, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే అందులో మీరు చేస్తే ఎన్నో యూస్ఫుల్ యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా మీ ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు. ఎడ్యుకేషన్ ద్వారా మీకు కావాల్సినటువంటి డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. తర్వాత హెల్ప్ లైన్, ముఖ్యంగా హెల్ప్ లైన్కి సంబంధించి చూస్తే ఒక 3 నంబర్లను మేము వీళ్ళకు ఈ బాక్స్ పైన కూడా మీరు గమనించవచ్చు. ఒకటి 100 నంబర్, అది పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా. 2 1098, ఇది చైల్డ్ అబ్యూస్, పాఠశాలలో కానీ బయట కానీ ఇంకెక్కడైనా కానీ జరిగినప్పుడు వాళ్ళు ఫోన్ చేయడానికి ఉపయోగపడే నంబర్. ఇది మా స్కూల్లో పిల్లలందరికీ కూడా ఈ 3 నంబర్లు నోటికి ఉంటాయి సార్. ఇక 15100 అనేది లీగల్ సహాయం పొందడానికి ఈ 3 నంబర్ల ఉపయోగం కూడా పిల్లలకు చెప్తూ ఉంటాము. పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్నేహిత కార్యక్రమం నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అఫ్జల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీలో 58వ నేషనల్ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ గెస్ట్గా మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో ప్రస్తుతం మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికీ కూడా ఆ విద్య, నాలెడ్జ్ ఏదైతే వస్తుందో దాని ద్వారా మనకు మంచి ఉద్యోగాలు కల్పించడంలో, మంచి పని చేయడంలో ఇది ఒక స్ట్రెంగ్త్ ఉంటుందని చెప్పి వారు చక్కగా చెప్పడం జరిగింది. నేను కూడా
లైబ్రరీస్లో నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్. నేను ఫైనల్ ఇయర్లో పాస్ అయిన తర్వాత మా ప్రొఫెసర్ గారు ఉండే డాక్టర్ ఏకే చారి గారు, నోటెడ్ సర్జన్. సో వారు ఏమన్నారంటే, మీరు పాస్ అయిన తర్వాత కూడా మీరు రోజు 2 గంటలు చదువుకోవాలి, ఏదో ఒకటి రీడింగ్ చేయాలి. అంటే విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గో? లైబ్రరీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు గో. మీరు అక్కడ పోతే అన్ని సబ్జెక్ట్స్ పైన మనకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైబ్రరీస్లో, మీరు నేర్చుకోవాలి. లైబ్రరీస్ వెళ్ళినప్పుడే మనకు ఇంత అవగాహన, ఇంత నాలెడ్జ్, ఇంత కంటెంట్ ఏదైతే మనకు లైఫ్లో అవసరమో అది మనకు లైబ్రరీస్ దొరుకుతుంది. సో ఇప్పుడే చాలామంది మా ఎంప్లాయీస్ నాకు ఫెలిసిటేట్ చేయడము, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మన విద్యార్థులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో చాలా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మాకు 25 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ కాలేదు, రిక్రూట్మెంట్ చేసే అవసరం ఉంది. ఆ సెస్ ఏదైతే ఉందో 8% సెస్, అది కేవలం లైబ్రరీస్ కోసం వాడాలని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. ఉపేందర్ రెడ్డి గారు ఇంకో విషయం చెప్పినారు, టీఆర్ఎస్ టైంలో 1500 కోట్ల రూపాయలు ఏదైతే సెస్ మన లైబ్రరీస్కి వాడుకోవాలో అది వేరేగా డైవర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఈ సెస్ ఏదైతే వస్తుందో అది కేవలం దానికోసమే వాడుకోవాలి. సో మీరు ఏదైతే చెప్తున్నారో నేను ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ ఇన్ ద క్యాబినెట్. ఈ లైబ్రరీస్ని మనము మంచిగా చేయాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ రియాజ్ గారు, డిజిటలైజేషన్ చేయాలి. ఈ బుక్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తే ఇంకా ఫ్యూ 100 years కూడా మన విద్యార్థులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ సంథింగ్ ఫర్ డిజిటలైజేషన్. అది చేసినప్పుడే, బికాజ్ 100 years బ్యాక్ ఏమైందని మనం కనుక్కోవాలనుకుంటే మనం లైబ్రరీలో వచ్చినప్పుడు మీకు తెలుసు 50-60 years తర్వాత పుస్తకాలన్నీ కూడా ప్రింట్ తక్కువ అయిపోతుంది, కొన్ని పేజెస్ లూజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా కాపాడాలంటే మనము డిజిటలైజేషన్ చేసేది అవసరం ఉంది. ఇంకొక విషయం, లాల్ బహదూర్ గారు మాట్లాడేటప్పుడు అన్నారు, డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హ్యావింగ్ అ లైబ్రరీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పినారు. సో అది చాలా మంచి విషయం. అంటే మన గ్రామాలలో ఫస్ట్ డ్రింకింగ్ వాటరే వస్తుంది. నాది కూడా అదే ఒపీనియన్, ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, తర్వాత మనం లైబ్రరీ పెట్టుకోవాలి. వారి కాన్సెప్ట్ వేరేగా ఉంది కానీ బట్ ఇట్స్ అ నైస్ ఇండికేటర్. ఏమని ఇండికేటరు, మనకు లైబ్రరీ పెట్టుకుంటే ఫ్యూచర్లో 10-15 సంవత్సరాలు మనకు ఉపయోగపడుతుంది, మనం దాన్ని మంచిగా వాడుకోవచ్చు అని చెప్పి వారు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఇప్పుడే కమిట్మెంట్ ఇస్తున్నాను, మా నియోజకవర్గంలో, చెన్నూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ 2 yearsలో అన్ని ఊర్లలో డెఫినెట్లీ ఒక లైబ్రరీ నేను స్థాపిస్తాను. దట్ ఈజ్ అ కమిట్మెంట్. मैं बोल रहा हूँ साहब कि मेरे कॉन्स्टिट्यूएंसी में हर एक गांव में एक लाइब्रेरी एस्टेब्लिश करूँगा ये 2 साल में, वो मेरा कमिटमेंट है और 100% करूँगा. और रियाज साहब को मैं रिक्वेस्ट कर रहा हूँ, मेरे को 2-3 साल के बाद फिर बुलाओ, मेरा ऑडिट करके मेरा रिपोर्ट ले लीजिए, क्योंकि ये जो है ना इट इज़ अ सर्विस टू सोसाइटी. क्रिएटिंग अ लाइब्रेरी सर्विस टू सोसाइटी. అందరు కూడా ఏదో ఒక రూపంగా వారు చెప్పినారు, 100 రూపీస్ అయినా కాంట్రిబ్యూట్ చేయండి, కానీ లైబ్రరీకి కాంట్రిబ్యూట్ చేస్తే సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుందని. సో మనం కూడా ఆ దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగానే విద్య గురించి మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ లైబ్రరీస్ ద్వారా, ఇప్పుడే వారు అన్నారు, మన రవిచంద్కి ఫెసిలిటేట్ చేసినారు, 14 గంటలు వారు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారంటే. అంటే లైబ్రరీ ఇదొక సెంటర్ అన్నమాట. అందరు కూడా ఏ విషయమైనా కానీ వచ్చి చదువుకోవచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు. అండ్ నా ఎక్స్పీరియన్స్తో ఎప్పుడైతే మీరు రీడింగ్ చేస్తారో, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉందనుకోండి, స్ట్రెస్ఫుల్ లైఫ్లో ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్ ఈజ్ రీడింగ్. సో మనం లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణము, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ అది చూసిన తర్వాత మనం 1 గంట చదువుకుంటే మనకు డెఫినెట్లీ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో మనకు ఈ రీడింగ్ హ్యాబిట్ చేసుకోవాలి, లైబ్రరీ వెళ్ళడం హ్యాబిట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను
బిజినెస్ మెడికల్ డాక్టర్ తర్వాత బిజినెస్ చేశాను, తర్వాత నవ్ ఇన్ పాలిటిక్స్. కానీ ఒక కామన్ లింక్ ఏముందంటే టు గెయిన్ నాలెడ్జ్ ఈజ్ అ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉండాలి మనందరికీ. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు ఎక్కడ పోయినా ఏ సబ్జెక్ట్ పైన మనము డిస్కషన్లో పాల్గొనొచ్చు. మనము వీ కెన్ ఆర్గ్యూ ఆర్ వ్యూ పాయింట్ అనమాట. మన వ్యూ పాయింట్ ఏముందో మనం చెప్పుకోవడానికి మనకు ఆ నాలెడ్జ్, ఆ కంటెంట్ అవసరం. అండ్ ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అ నాలెడ్జ్ అండ్ కంటెంట్ ఈజ్ ఇట్ ద లైబ్రరీ. సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వంది. ఈ లైబ్రరీస్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ సెస్ ఏదైతే ఉందో నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సెస్ మొత్తం లైబ్రరీస్కే ఖర్చు పెట్టాలని చెప్పి వారిని కూడా కోవడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ రియాజ్ గారు, శ్రీహరి గారు అండ్ ద టీమ్. ఎందుకంటే టీం మంచిగా ఉన్నప్పుడే మనం ఏదైనా ఒకటి సాధించవచ్చు. ఇంకా మన డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్స్ అందరు కూడా, వీళ్ళందరూ కూడా ఒక కీలకమైన పాత్ర. సో మీరు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి, గ్రామాలలో ఇంకా ఎక్కువ అవగాహన కల్పించి ఇక్కడ కూడా ఈ లైబ్రరీ సంస్థలు అన్నీ కూడా మంచిగా నడిపించాలని చెప్పి. రిక్రూట్మెంటే సార్, ఎందుకంటే మైక్ తీసుకోలే ఒక రిక్రూట్మెంట్ అయితే మా దగ్గర 190 ఉన్నాయి సార్. ఆ 190 కనుక ఇక్కడ ఇస్తే మా 83 బ్రాంచులు సార్. నాకు 83 బ్రాంచులు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర పాపం 4-5 చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఈయన 2-3 చేస్తాడు. ఆ మహేందర్ ఉన్నాడు, ఆడ 2-3 చేస్తాడు. వాళ్ళ మిస్టర్స్ ఆయన 2-3 చేస్తారు. ఇట్లా చాలా మంది ఒక్కళ్ళు చేసే పరిస్థితి లేదు సార్ ఆడ. తప్పకుండా ఇది సీఎం గారిదే కాబట్టి మీరు దాన్ని సీఎం దృష్టి తీసుకపోయి చేయాలని కోరుకుంటున్నాం సార్. డెఫినెట్. సో ఈ కార్యక్రమంని నన్ను పిలిచినందుకు రియాజ్ గారికి, వారు చైర్మన్ అయినప్పుడు నాకు ఫోన్ చేశారు, సార్ నేను ఇలా ఛార్జ్ తీసుకుంటున్నాను, మీరు రావాలని చెప్పి వారు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా చాలా ప్రయత్నం చేసిన రానికే, కానీ మీకు తెలుసు ఈ ఓల్డ్ సిటీ కొంచెం దూరంగా ఉంది. ఆ రోజు నేను రాలేకపోయినాను. తర్వాత వస్తానని చెప్పినాను, మళ్ళీ ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ ఈరోజు ఎట్లనైనా పోయి అటెండ్ చేయాలని చెప్పి నేను కంకణం కట్టుకొని ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పటికీ కూడా నేను వారికి చెప్పినాను, కాదు రియాజ్ గారు పిలిచినారు, ఐ హ్యావ్ టు గో అని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషం ఈరోజు మీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. సో ఆల్ ద బెస్ట్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. మీకు మళ్ళీ ఒక స్ట్రాంగ్ మెసేజ్, వాడండి లైబ్రరీస్ అన్నీ కూడా సరిగా వాడండి. గెయిన్ నాలెడ్జ్, బికాస్ దట్ ఈస్ వన్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ విచ్ నోబడీ కెన్ టేక్ అవే. ఎవరు ఏది చేసినా కానీ దట్ నాలెడ్జ్ అండ్ కంటెంట్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ అది. ఆపై ఇరుకు రోడ్డు, హై లెవెల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జిపై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. పెరిగిన ట్రాఫిక్తో ఆ రోడ్డుపై పోవాలన్నా రావాలన్నా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 4 ఏళ్ల కిందట బ్రిడ్జి పక్కన మరో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల పట్టింపు లేకపోవడంతో నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ వరంగల్ వెళ్లే కాజీపేట బ్రిడ్జిపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్లే జాతీయ రహదారిపై కాజీపేట దగ్గర ఉన్న వంతెన ఇరుగ్గా ఉంటుంది. ఈ రోడ్డుపై నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. బ్రిడ్జి ఇరుగ్గా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం కోసం 2021లో గత ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేసింది. రైల్వే నుంచి స్థల సేకరణ చేపట్టి పనులు చేపట్టింది. 2 ఏళ్లలో ఇరువైపులా నిర్మాణం పూర్తి చేశారు. అయితే రైలు పట్టాలపైన అమర్చిన ఇనుప వంతెన నిర్మాణం చేపట్టినా అమర్చటంలో రైల్వే శాఖ, ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల కిందట ఈ జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టారు. పక్కనే ఉన్న బ్రిడ్జ్ పొడవునా పక్కనే ఇనుప గడ్డలతో కొత్త మోడల్లో రైల్వే లైన్ పై నిర్మాణం చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగా పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, ఈ రెండు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు సమన్వయం చేసుకొని ఆ యొక్క పనులు తొందరగా సత్వరం పూర్తి చేయాలి, ప్రజలకు ఆ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
కాజీపేట దగ్గర రైల్వే లైన్ కి రెండు వైపులా చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. బ్రిడ్జ్ పై జాతీయ రహదారి కావటం, నిత్యం వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులను ఆకట్టుకునేలా కోల్కతా సమీపంలో ఉన్న హౌరా బ్రిడ్జ్ ని తలపించేలా ఇనుప గడ్డర్లతో నూతన మోడల్లో రైల్వే లైన్ పై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు పనులు సాగుతున్నాయి. ఈ పనులు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు ప్రయాణికులు, వాహనదారులు. బెంగాల్ నుంచి వెళ్ళి పరికరాలు తీసుకొచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. పని ఎందుకు అవుతుంది అన్నప్పుడు ఇటు రైల్వే వాళ్ళు అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి సిగ్నల్ ఇస్తేనే, వాళ్ళు అనుమతి ఇస్తేనే దాన్ని చేయాలనేటువంటిది కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు. కానీ ఈ ఆర్ఎండ్బి వాళ్ళు అదేవిధంగా రైల్వే అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు ఆ బ్రిడ్జి కాకుండా ఈ హన్మకొండ హైదరాబాద్కు పే వచ్చేటువంటి వాళ్లకు నరకయాతన సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైల్వే లైన్ కి రెండు వైపులా చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నా రైల్వే విద్యుత్ లైన్ పై పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో పనులకు ఆటంకం ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు. ఈ యొక్క బ్రిడ్జి మీద అంటే పాత బ్రిడ్జి మీద కనుక ఏదైనా చిన్న ప్రమాదం జరిగి అక్కడ యాక్సిడెంట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అంటే కాజీపేట నుంచి ఇటు వరంగల్ వచ్చే రహదారిలో మొత్తం స్తంభించే విధానంగా ఉంటుంది. వందల వేల వాహనాలు కూడా ఆగే అవసరం అంటే అక్కడ ఊపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే పూర్తి చేసి ట్రాఫిక్ను నియంత్రించే పద్ధతులు చేయాలని చెప్పేసి, ట్రాఫిక్ ఆగకుండా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులపై ప్రజాప్రతినిధుల చొరవ చూపాలంటున్నారు స్థానికులు. రైల్వే శాఖ, ఆర్ఎండ్బి అధికారులను సమన్వయం చేసి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారుల కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతమైన భూదాన్ పోచంపల్లి మండలంలో వర్షం పడినప్పుడల్లా వరద ప్రవాహం బీభత్సం సృష్టిస్తోంది. మండలంలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ రోజులు తరబడి రాకపోకలకు పూర్తిగా ఆటంకం కలిగిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మిస్తామని శంకుస్థాపనలు చేసినా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం నుంచి బీబీనగర్ కు వెళ్లే ప్రధాన రహదారి జూలూరు రుద్రవెల్లి దగ్గరున్న లో లెవెల్ బ్రిడ్జ్ హైదరాబాద్ లో ఎప్పుడైనా చిన్న వర్షం పడినా మూసీ వరదతో కోతకు గురవుతుంది. వరద నీరు బ్రిడ్జిని పూర్తిగా ముంచెత్తడంతో ఒక్కోసారి 10 రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతోంది. వరదతో ప్రతిసారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ సందర్భాల్లో సైతం భువనగిరి లేదా బీబీనగర్ కు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు తిరుగు ప్రయాణం తప్పదు అంటున్నారు స్థానికులు. మా గ్రామం శివారెడ్డిగూడ గ్రామం మరియు దంతూరు గ్రామం మా మధ్యలో చిన్నేరు వాగు ప్రవహిస్తుంది. ఈ చిన్నేరు వాగుపై గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో PMGY రోడ్ పథకం కింద, ప్రధానమంత్రి సడక్ యోజన కింద మాకు బ్రిడ్జి 6.5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి టెండర్ ఖాయమైంది. అప్పుడు కాంట్రాక్టరు ఈ పనులు సగం చేసి పనులు నిలిపివేశారు. మరి కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు రావడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లు రావడం లేదని, వచ్చిన వరకే మేము పనులు చేస్తామని మధ్యలో పనులు ఆపేశారు. మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ కూడా వచ్చి సందర్శించి మరి పనులు పరిశీలించి తొందరగా చేపడతామని ఇక్కడ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏం లేదు. 6 నెలలు అవుతుంది, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ దగ్గర 60 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి మీద బస్సులు, లారీలు అన్నీ పోయేది. అయితే మొన్న తర్వాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక బ్రిడ్జి కడతా అని చెప్పి పైలట్ సెక్రటరీ కూడా అప్పుడు టైంలో కూడా కడతాని ఆయన కూడా కొంత కాంట్రాక్ట్ వేటోళ్ళకి ఇస్తే కొన్ని 2019 స్టార్ట్ చేయమని కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యి ఫస్ట్ కాంట్రాక్ట్ వెళ్ళిపోయిండు. తర్వాత వేరే కాంట్రాక్ట్ చెప్తే ఆయన కూడా వెళ్ళిపోయినాక మనకి ఏమవుతుందంటే వాన పడ్డది అనుకో, ఇక పోయే ఇబ్బంది రహదారి వస్తువులకు పోతోళ్ళకు హాస్పిటల్ పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా, టెంపుల్ పోవాలన్నా, ఇంకా డ్యూటీ పోతోళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చాలా మంది అవుతుంది. కాలువ వచ్చి ఐరాలో వాన పడ్డది అనుకో, ఒక 10 రోజులకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పోతోళ్ళు అంతా పిలాయిపల్లి అనంతరం నుంచి గట్టికేసకి వెళ్తారు. రైతులకు చాలా ఇసుకొస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకొని మేము తప్పనిసరి బ్రిడ్జ్ చేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. అయితే రైతులు కోర్టులో కేసు వేయడంతో పనులు కొంతకాలంగా ఆగిపోయాయి. తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు పూర్తిగా నెమ్మదించింది. 12 సంవత్సరాలు గడిచినా ఇప్పుడు కూడా బ్రిడ్జి నిర్మాణం ప్రారంభ దశలోనే నిలిచిపోయింది. ఇదే పరిస్థితి మండలంలోని మరో కీలక ప్రాంతం శివారెడ్డిగూడెం వంకమామిడి రహదారిపై కూడా ఉంది. 4 ఏళ్ల క్రితమే హై లెవెల్ బ్రిడ్జి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్
కొద్ది రోజులు పనిచేసి వదిలి వెళ్లిపోయారు. ఈ బ్రిడ్జిలు నిర్మాణం కాకపోవడం వల్ల మా శివరెడ్డిగూడెం గ్రామాలకి అవతల ఏటవతల గ్రామాలలో రైతులు సాగు చేసుకునే రైతులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు ఉన్న భూములు వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో 15-20 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి ఈ సంవత్సరం ఆనకాలం మొత్తం కాలం 6 నెలల నుంచి కూడా వాళ్ళు బయటకు వెళ్ళి తిరగవలసి వస్తుంది. ఆనే వండుక తిని ఉండవలసి వస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెళ్తానికి దారి కూడా వేరే ఊర్లోకి వెళ్తానికి కూడా ఇబ్బంది ఉంది. వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఘోరమైన పరిస్థితి, ప్రకృతి కూడా పగబట్టినట్టు విపరీతమైన వర్షాలతోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు కొంచెం అందుబాటులో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. పోచపల్లి నుండి భువనగిరికి వెళ్ళే రుద్రవెల్లి బ్రిడ్జి నత్తనడక నడుస్తున్నది. అదేవిధంగా శివారెడ్డిగూడెం నుండి చౌటుపల్లికు పోయే ఈ బ్రిడ్జిని నిర్మాణాన్ని కూడా చాలా నత్తనడక నడుస్తుంది. శివారెడ్డిగూడెం నుంచి చౌటుపల్లికి పోవడానికి 15 కిలోమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు పోచంపల్లి నుండి తిరిగి పోవాలంటే దాదాపుగా 25 కిలోమీటర్లు అవుతుంది. సమయం వృధా అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. శివారెడ్డిగూడెం, కుంకుమామిడి, చౌటుప్పల్ పరిసర గ్రామాల ప్రజలు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా నిరంతరం ప్రవహించే వాగును దాటడం ఒక పెద్ద సవాల్గా మారింది. మూసీ పరివాహక ప్రాంతం కావడంతో భూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్న ఈ 2 లో లెవెల్ బ్రిడ్జిలు ప్రతి వర్షంలో ప్రజల జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. దాదాపు ప్రతి ఏడాది ఇదే దుస్థితి తలెత్తుతున్నట్లు తెలిపారు వాహనదారులు. కౌలు చేస్తాం ఒక మాటలో 10 ఎకరాలు ఇవ్వడానికి రావాలంటే పోనీకి వస్తలేదు. ఆడంగా పోతే 15 కిలోమీటర్లు చాలా దూరం అవుతుంది. అటుగాక మొన్న మా ఫ్రెండ్కు మొన్న యాక్సిడెంట్ అయింది. చోటుపొల తీసుకోమన్నా కానీ రాకపోకలు బంద్ అయినాయి. ఇలా పడ్డాడు. చాలా ఇబ్బందులు మాకు చాలా ఉన్నాయి. అటుగాక మాకు పాలు గీళ్ళు అందరూ వంకమాడి ఇల్లు వచ్చి పిండుకోపోతారు. చాలా ఇబ్బంది. మా దొడ్లు గిట్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దంతూరు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఊరు చాలా ఇబ్బందులు అవుతుంది. ఇక్కడ కూలోళ్ళు గిట్లా మాకు నాటేయడానికి వస్తారు. ఇక్కడ దగ్గర 3 కిలోమీటర్లు అండి. అట్లా చుట్టూ తిరగాలంటే వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతారు. చాలా బాధ అవుతుంది మాకు. ఈ బ్రిడ్జి తొందరగా చేయాలని కోరుతున్నాం. చాలా రోజుల నుంచి మూసి ఇలాగే బాధపడుతున్నాం. మేము రాకపోకలు జరగాలంటే చాలా కష్టమవుతుంది. మా షాప్కి స్టాక్ రావాలన్నా, మేము రాకపోకలు ఇంటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే మాకు ప్రాబ్లంగా మారింది. ఒకవేళ వర్షాలు వస్తే రాకపోకలు చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. ఈ రూట్ ఇలా వస్తే మాకు దగ్గర అవుతుంది. తిరిగి వెళ్ళాలంటే మాకు ఎక్స్ట్రా ఇంకా 20 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుంది. దానివల్ల సమయం వృధా అవుతుంది. మాకు పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నాయి. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వేరని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చేసిరు దాన్ని. ఇంకా దాన్ని పూర్తి కాలేదు. ఏటున్న పనులు ఆడనే ఉన్నాయి. త్వరగా బ్రిడ్జిని చేయాలని రేవంత్ రెడ్డి గారిని, రూలింగ్ గవర్నమెంట్ ని కోరుతున్నాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన ఈ ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేసి భూదాన్ పోచంపల్లి మండల ప్రజలను మూసీ వరద బాధితుల నుంచి తప్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజర్షి దంపతులు ఆడిపాడి సందడి చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి జలసంచయ్ జల భాగీదార్ అవార్డును కలెక్టర్ రాజర్షి అందుకున్నారు. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన అతనిని అధికారులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. భూగర్భ జలాలు పెంచినందుకు 2 కోట్ల రూపాయలు ప్రోత్సాహం అందించింది కేంద్రం. సౌత్ జోన్లో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 28వ రోజు పుదుచ్చేత్రం నుంచి నమక్కల్లోని మహంకాళి టెంపుల్కు చేరుకుంది. స్వాములకు సికింద్రాబాద్కు చెందిన పబ్బ భీమ్శంకర్, రాంప్రసాద్ భిక్షను ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ రాత్రి పదముద్యపల్లెంలో బస చేయనున్నారు. పి నవీన్ యాదవ్ గురుస్వామి మాట్లాడుతూ కురుక్షేత్రానికి చెందిన రాజ్ కుమార్ తమను ఆప్యాయంగా ఆహ్వానించి బస చేసేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు.
భార్య పిల్లల బంధం మొదలి కానల్లో కాలి నడక స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో నెత్తి మీద ఇరుముడి నెత్తి మీద ఇరుముడి గుండె నిండా అలజడి అడుగడుగున నోట స్వామి శరణ ఘోష. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర ఇవాళ పుడుక్షేత్రం చేరుకున్నాం స్వామి. ఈయన రాజ్ కుమార్ అని మన తమిళనాడులో పుడుక్షేత్రంలో వీళ్ళు ఇల్లు ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ సొంత తమ్ముడి కంటే ఎక్కువ నన్ను గౌరవిస్తాడు. ఎంత మా అన్నదమ్ముల అనుబంధం మాది. ఎప్పుడు వస్తున్నావు మేము ముందు పోయి స్వామి మాకు ఇట్లా ఉండడానికి అవకాశం ఇవ్వండి, వాళ్ళ ఫంక్షన్ హాల్లో ఉంటామని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడక్కడ. కానీ మా సొంత పెద్ద అన్నలాగా నాకు అండదండగా ఉంటూ ఎప్పటికీ మీరు ఎప్పుడు వస్తున్నారు మా దగ్గరికి అని ఆయన ముందు నుంచి నాకు ఫోన్ చేస్తూ 3 రోజుల ముందు నుంచి మాది ఎప్పుడు వస్తున్నారు, నేను రెడీగా పెట్టాను, వేరే ఆర్డర్ వచ్చినా నేను తీసుకోకుండా మీకోసం పెట్టినాను, మీ సేవ చేసుకోనికి నేను ఎల్లవేళలో మీతో పాటు ఉంటానని ఆయనతో పాటు ఎంత కావాలనో అంత సొంత తమ్ముడి కంటే ఎక్కువ అభిమానిస్తూ మా అందరు అయ్యప్పలకి పడుకోనికి మాకు ఈ సేవ కలిగించినందుకు ఆయనకు పెద్ద ధన్యవాదాలు. వీళ్ళందరినీ చల్లగా చూడాలని అయ్యప్పని కోరుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్.